ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ రోజు 2025 సంవత్సరం మే మాసం 18వ తేదీ అనగా ఆదివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము వైశాఖ మాసము గ్రీష్మ ఋతువు ఉత్తరాయణము బహుళపక్షము తిథి పంచమి మే 17వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 5:13 నుండి మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:58 వరకు. తదుపరి తిథి బహుళపక్షం షష్ఠి మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:58 నుండి మే 19వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:11 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మే 17వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:44 నుండి మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:52 వరకు. తదుపరి నక్షత్రం శ్రవణం మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:52 నుండి మే 19వ తేదీ అనగా సోమవారం నాడు సాయంత్రం 7:29 వరకు. కరణం తైతుల మే 17వ తేదీ అనగా శనివారం నాడు సాయంత్రం 5:39 నుండి మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:58 వరకు. గరజి మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు ఉదయం 5:58 నుండి అదే రోజు సాయంత్రం 6:09 వరకు. పణజి మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు సాయంత్రం 6:09 నుండి మే 19వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 6:12 వరకు. రాహుకాలం సాయంత్రం 5:01 నుండి 6:37 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 12:12 నుండి 1:48 వరకు. గుళిగా సమయము మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 5:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి 5:46 వరకు. వర్జ్యం రాత్రి 10:58 నుండి అర్ధరాత్రి 12:36 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12:09 నుండి 1:49 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయము సాయంత్రం 6:38 చంద్రోదయము మే 18వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 11:40 చంద్రాస్తమయము మే 19వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం 11:06 సూర్యరాశి వృషభ రాశి జన్మరాశి. చంద్రుడు మకర రాశిలో ప్రయాణిస్తాడు. దిశాశూలం పశ్చిమ. ఇవంటి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈరోజు ఇంట్లో పెద్దలు చూపించే మార్గదర్శకత్వాన్ని విస్మరించకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల సలహాల పట్ల శ్రద్ధ వహించడం వలన మీరు సరైన మార్గంలో ప్రయాణించగలరు. ఇది మీ మనోధైర్యాన్ని కూడా పెంచుతుంది. సామాజిక కార్యక్రమాలపై ఈరోజు ఆసక్తి పెరుగుతుంది. ఇంటికి కావలసిన కొన్ని సౌకర్యవంతమైన వస్తువులను ఈరోజు కొనుగోలు చేసేటందుకు ప్రయత్నిస్తారు. ఈ కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం కూడా ఉంది. గృహమునందు కాస్త సమయాన్ని వెచ్చించడం ద్వారా ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులలో ఎవరైనా పొరపాట్లు కనుక చేస్తే మీరు కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా వారికి వివరించేటందుకే ప్రయత్నించండి. దీని వలన సంబంధాలు మరింత మెరుగుపడతాయి. సంతోషంగా కుటుంబంతో కలిసి సమయం గడపడం ద్వారా మంచి అనుభూతిని చెందుతారు. ఎటువంటి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి ఈ రోజు వచ్చినా కూడా దాన్ని వాయిదా వేయటం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉండే వారికి కార్యాలయంలోని వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులేవి ప్రారంభించకుండా ప్రస్తుతం చేయవలసిన కార్యకలాపాలపై దృష్టి పెట్టడం అత్యంత ఉత్తమం. ఈ రాశి వారు ఈ రోజు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ఆలోచనాత్మకంగా తీసుకోవాల్సి ఉంటుంది. తెలివితేటలను విచక్షణను ఉపయోగించి తీసుకునే నిర్ణయాలు మంచిని చేస్తాయి. చేసే ప్రతి పని యందు కూడా ఓర్పు సహనం ధైర్యం కలిగి ఉండాలి. ఈ రోజు చేసే విదేశీయాన ప్రయత్నాలన్నీ కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఆకస్మికంగా కొన్ని మార్పులు సైతం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఒక మహిళ వలన కొన్ని సమస్యలు మరియు బంధుమిత్రులతో విరోధాలు లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాదనలు చేసే సమయంలో సరైన భాషను ఉపయోగిస్తూ కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ ఆటలు ఆడాల్సి ఉంటుంది. లేదంటే తీవ్రమైన గొడవలకు దారితీస్తుంది. కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇతరులు చెప్పే విషయాలను గుడ్డిగా నమ్మి ముందుకు వెళ్ళటం మానేయాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు సాటి మహిళా సహోద్యోగులతో అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా అత్తమామ తరపుల నుండి కూడా మహిళలతో గొడవలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్త్రీ పురుషులు ఇరువురు కూడా ఈరోజు మహిళలతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఈరోజు పని ఒత్తిడి అధికంగా ఉంటే గనక అది మీ పని సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. కాబట్టి అధిక ఒత్తిడిని నివారించేటందుకై ధ్యానం మీకు చాలా సహకరిస్తుంది. రోజువారీ దినచర్యలో ధ్యానాన్ని వ్యాయామాన్ని జత చేర్చుకోవటం అన్ని విధాలా శ్రేయస్కరం.
ఈ రోజు కొన్ని లాభదాయకమైన పరిచయాలు కూడా వృషభ రాశి వారికి పెరుగుతాయనే చెప్పవచ్చు. అయితే ప్రయాణాలు చేయవలసి వస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా ప్రయాణాలను ఈరోజు వాయిదా వేసుకుంటే మంచిది. లేదు, తప్పనిసరిగా ప్రయాణాలు చేయాలి అనుకున్నప్పుడు తగిన జాగ్రత్తలను పాటించాలి. తగిన సన్నాహాలతో మాత్రమే ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. అదేవిధంగా అనవసర వృధా ఖర్చులను నివారించాలి. ముందుగానే ఖర్చుల గురించి ఒక ప్రణాళికను వేసుకోవటం అనవసర ఖర్చులను నివారిస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఆశించిన మార్పులు ఉంటాయి. అదేవిధంగా సహోద్యోగుల సహకారంతో కొన్ని ఆటంకులను సైతం అధిగమిస్తారని చెప్పవచ్చు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసేటందుకై ప్రయత్నించాలి. వ్యాపారవేత్తలకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఈ కారణంగా మనసు సంతోషంగా ఉంటుంది. చాలా కొద్ది మంది వృషభ రాశి వారిలో మాత్రం కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత ఎక్కువ సమయాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేటందుకు ప్రయత్నించండి. అదే సమయంలో కుటుంబ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా పరాయి వారి దగ్గర వెల్లడించకుండా ఉండండి. కొంచెం గోప్యతను పాటించండి. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలను ఎవరి దగ్గర చర్చించడం లాంటివి చేయకండి. మీకు వచ్చే ఆదాయం గురించి కానీ, మీకు ఉన్న ఆస్తిపాస్తుల విషయాల గురించి కానీ కొత్తగా పరిచయం అయిన వారి దగ్గర వెల్లడించకుండా ఉండడం మీకు మంచిది. ఓర్పుతో, ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. అపరిచితులను గుడ్డిగా నమ్మితే సమస్యలను కోరి తెచ్చుకున్నట్టే అవుతుంది. కాబట్టి తెలియని వారికి వీలైనంత దూరాన్ని పాటించండి. వాహనాలు నడిపేటప్పుడు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసర వివాదాల్లో తలదూర్చకుండా, ఎవరికి కూడా ఉచిత సలహాలు ఇవ్వకుండా మీ పని మాత్రమే మీరు చేసుకుంటూ ఉంటే ఈరోజు ప్రశాంతంగా గడిచిపోవడానికి అవకాశం ఉంది. పడమర దిశగా కాకుండా ఈరోజు ఉత్తర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ఆదివారం నాడు ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు కిళ్ళి లేదా తమలపాకును నములుతూ వెళ్ళటం వలన ఆ పని విజయవంతం అవుతుందని పెద్దల సూచన. ఆదివారానికి గ్రహాధిపతి సూర్యుడు. సూర్యుని అధిష్టాన దైవం అగ్ని మరియు రుద్రుడు అనగా శివుడు. కాబట్టి ఆదివారం నాడు సూర్యుని అనుగ్రహం కొరకు శివాలయాన్ని దర్శించాలి. శ్రీ ఆదిత్య హృదయ స్తోత్రం, రుద్ర స్తోత్రాలు మరియు శివ స్తోత్రాలను పఠించాల్సి ఉంటుంది. గ్రహబలం కొరకు ఆదివారం నాడు సింధూరం, నారింజ మరియు కాషాయం రంగు దుస్తులను ధరించాలి. ఆదివారం నాడు తలకు నూనె రాసుకొని తలంట స్నానం చేయడం వలన అనారోగ్యాలు కలగడంతో పాటు అందం, ఆకర్షణ వంటివి తగ్గిపోతాయి. సోమరితనాన్ని, కోపాన్ని, అహాన్ని నియంత్రించుకొని క్రియాశీలకంగా ఈరోజు గడపాల్సి ఉంటుంది. ఆదివారం నాడు బంగారం, రాగి, పట్టు వస్త్రాలకు సంబంధించిన పనులకు, వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఓం రుద్రాయ నమః, ఓం సూర్యాయ నమః అనే మంత్రాలను పఠించడం వలన మరిన్ని ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఇవండి వాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక్క లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము. అలాగే మొదటిసారి మన ఛానల్ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ధన్యవాదాలు.